తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోమ రవి మనతో అందుబాటులో ఉన్నారు. మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు ఇజ్రాయెల్ నుంచి. రవి గారు నమస్తే. నమస్తే అండి. మీ వీడియో రావట్లేదు. అవునా? మా వీడియో ఆడియో వస్తుందా? ఈజ్ ఇట్ క్లియర్? ఆడియో వస్తుంది. యా, ఇట్ సీమ్స్ లైక్ మీరు బయటకు వచ్చి చాలా క్యాజువల్ గా తిరుగుతున్నట్లు కనపడుతుంది బంకర్ లో కాకుండా. సో ఈజ్ ఇట్ సేఫ్ దేర్ నౌ? ప్రెసెంట్ అక్కడ నార్మల్ గానే ఉందా సిచ్యువేషన్? బస్సులు కూడా నడుస్తున్నాయండి, చూడండి. మీ వీడియో రావడం లేదు. ఒకసారి పీసీఆర్ వన్ సెకండ్, నాకు మీ వీడియో ఇంకా రాలేదు. ఏం చెప్తున్నారు మీరు? వస్తుంది. బస్సెస్ కూడా నడుస్తున్నాయి చూడండి అంటున్నాను. బస్సెస్ కూడా నడుస్తున్నాయా? సో మీకేం శబ్దాలు వినిపించడం లేదా? ఇప్పుడు లేదండి, నైట్ లో వచ్చాయి, నిన్న డేలో కూడా వచ్చాయి సైరన్స్. అంటే రెగ్యులర్ గా కంటిన్యూషన్ లో ఉండదు కదా. అవునవును. మనకు ఎప్పుడైతే మిసైల్స్ వస్తాయో 1-2 minutes బిఫోర్ మనకు వాళ్ళు సైరన్స్ ఇస్తారు, వార్నింగ్, ఇమిడియట్లీ వెళ్ళిపోమని. మన ఫోన్ లకు కూడా మెసేజ్ వస్తుంది, అలర్ట్ వస్తుంది. ఇన్ ఫ్యూ మినిట్స్ యూ మస్ట్ నీడ్ టు గో ఫర్ ద బంకర్ సేఫ్టీ అని చెప్పి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక 10-15 minutes తర్వాత 20 minutes తర్వాత మళ్ళీ మెసేజ్ వస్తుంది, మీరు ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చు అని. ఓకే. సో ఈజ్ ఇట్ వెరీ నార్మల్ దేర్? బయట పరిస్థితులు మోస్ట్లీ నార్మల్. చూస్తున్నారు కదండి, అన్ని బస్సులన్నీ నడుస్తా ఉన్నాయి, చూస్తున్నారు కదా. యా. ఓకే. అంటే మీకు ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి కండిషన్స్ కి సంబంధించి మీకు వార్తలు ఎలా ఉన్నాయి? ఇరాన్ లో ఉన్నటువంటి కండిషన్స్ మీద మీ వార్తలు ఎలా ఉన్నాయి? అక్కడ న్యూస్ ఛానల్స్ లో గానీ, అక్కడ అలర్ట్స్ విషయంలో గానీ? ఇక్కడ అదే కమ్యూనికి సంబంధించి ఆయన ఫ్యామిలీ మెంబర్లందరినీ చంపేశారని, ఆల్మోస్ట్ ముఖ్యమైన నాయకులందరినీ కూడా లేపేశారని సమాచారం ఉంది. ఒకవేళ అధికార మార్పిడి జరిగిపోతే గనక పరిస్థితి కూల్ అయిపోతుంది. అధికార మార్పిడి జరగకుండా వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి కంటిన్యూ అయితే వార్ విల్ బి కంటిన్యూ. ఓకే. అంటే ఇజ్రాయెల్ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి డెసిషన్స్ కి సంబంధించి కానీ మీకు ఎలాంటి వార్తలు వస్తూ ఉంటాయి అక్కడ? అంటే ఇరాన్ పైన, ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ అంటే అమెరికాతో ఎలాంటి డీల్స్ కంటిన్యూ అవుతున్నాయి, ఇరాన్ మీద ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది అనేది ఎప్పటికప్పుడు, అంటే మన దేశంలో ఇంత పెద్ద డిబేట్స్ నడుస్తుంటాయి, ఈ డిస్కషన్ అంతా నడుస్తుంటది కదా, మీకు కూడా అలాగే అప్డేట్స్ వస్తూ ఉంటాయా? వస్తుంటాయండి. వీళ్ళ ఏంటంటే సమీప భవిష్యత్తులో ఇరాన్ నుంచి థ్రెట్ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు న్యూక్లియర్ తయారు చేసుకునే అవకాశం ఇవ్వద్దు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నిర్మూలించాలనేది వీళ్ళ దృఢ నిర్ణయం అండి. దానికోసం వీళ్ళు ఎంతవరకైనా ముందుకెళ్తారు. సో ఇప్పుడు అమెరికా ముందుకు వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం ఈజీ అయిపోతుంది. వీళ్ళకు సమీప భవిష్యత్తులో సమీపంలో ప్రధాన శత్రువులు గాని ప్రమాదం గాని ఇంకెవరి నుంచి లేదండి. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం ఇజ్రాయెల్ కు పొంచి ఉందంటే అది కేవలం ఇరాన్ నుంచే. ఇప్పటి వరకు ఏంటంటే ఇరాను ఆ తీవ్రవాదులకు పరోక్షంగా మద్దతు ఇస్తూ, ఆర్థికంగా ఆయుధాల పరంగా ఇస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ అణ్వాయుధాలు వాళ్ళ చేతులకు వచ్చినాయి అనుకోండి, మాకు ఎప్పటికైనా ఇజ్రాయెల్ కు ప్రమాదమే. కాబట్టి వాళ్ళకి అవకాశం లేకుండా చెయ్యాలనేది వీళ్ళ టార్గెట్ అండి. దానికోసం వీళ్ళు ఎంతవరకైనా ముందుకెళ్తారు, వెనక్కి వచ్చే క్వశ్చనే లేదు. అంటే రవి గారు, జనరల్ గా ఒకవేళ భారతదేశం పాకిస్తాన్తో ఏదైనా యుద్ధానికి వెళ్తానో, ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్ మొదలైనప్పుడు మన దేశంలో ఈ ఫుల్ సపోర్ట్ ఉంటుంది, చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆ మద్దతు కనిపిస్తూ ఉంటుంది. సో వాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఆర్ డిబేట్స్ గోయింగ్ ఆన్ దేర్? ప్రజల్లో ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి ఇజ్రాయెల్ ఈ యుద్ధానికి దిగడం పట్ల? ఇక్కడ రాజకీయాలు ప్రస్తావన అసలు ఉండదు. అధికారము ప్రతిపక్షాలు అన్ని కలిసి ముందుకెళ్తాయి. దేశం విషయంలో రాజీ ఉండదు. ఏదైనా ఉంటే ఇది అయిపోయిన తర్వాత మాట్లాడతారు. ఓకే. ఆర్ దే రియల్లీ హ్యాపీ అక్కడ పొలిటీషియన్స్ కానీ ప్రజలు కానీ ఇప్పుడు ఇజ్రాయిల్ ఇంత పెద్ద దాడులకు ఇరాన్ మీద దిగడం కానీ, ఇప్పుడు అక్కడ సుప్రీం లీడర్ని ఇలా ప్లాన్ చేసి అతన్ని చంపేయడం కానీ, వీటన్నిటి విషయంలో ప్రజలందరూ హ్యాపీగానే ఉన్నారా? మద్దతు ఇస్తున్నారా పూర్తిగా? వెరీ హ్యాపీ కదా. వాళ్ళ టార్గెట్ అది కాదండి. వాళ్ళకి ప్రమాదమే వాళ్ళతో ఉందన్నప్పుడు మనకు ఎవరైతే ప్రమాదం ఉందో ఆ వ్యక్తి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకు కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది కదా. మళ్ళీ ఒక 10-20 years వరకు ప్రాబ్లం ఉండదు అని అనుకుంటారు కదా. మళ్ళీ ఏదైనా కొత్త వాళ్ళు తయారయ్యి కొత్త ఇజ్రాయెల్ స్ట్రేట్ టైం కదండి. అండ్ ఇప్పుడు ఇరాన్ మేము ఇంకా పెద్ద దాడులు చేస్తామని చెప్పి హెచ్చరిస్తుంది. ఇంకా పెద్ద ఎత్తున మేము మిజైల్స్ వదులుతాం అని చెప్పి, డెస్ట్రాయ్ చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తుంది కదా. సో వాట్ డూ యూ థింక్? ఇజ్రాయెల్ అన్నిటికీ సిద్ధమయ్యే చేసిందండి.
అన్ని రకాల ప్రిపరేషన్లు ఉండే చేసింది. వీళ్ళు దేంట్లో వెనక్కి వచ్చే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు అమెరికా లక్ష్యమైనా ఇజ్రాయెల్ లక్ష్యమైనా అక్కడ అధికార మార్పిడి జరిగితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనేది అనుకుంటున్నారు. మరి అధికార మార్పిడి సాధ్యం అవుతుందా లేదా? అధికార మార్పిడి సాధ్యం అవుతే తొందరలోనే ఈ యుద్ధం ముగిసిపోతుంది. అధికార మార్పిడి సాధ్యం కాకుండా ఇప్పుడు కమేనికి సంబంధించిన వాళ్ళే కంటిన్యూ అయిననుకోండి, యుద్ధం కొనసాగుతుంది. అంటే ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ముగ్గురిని పెజెష్కియాన్, అలాగే మరో న్యాయ వ్యవస్థ అధిపతి అట, ఈ గార్డియన్ కౌన్సిల్ లో సభ్యులు ముగ్గురిని పెట్టి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారంట. అండ్ దే ఆర్ గోయింగ్ టు అటాక్ మోర్ అని చెప్పి చెప్తున్నారు. ట్రంప్ కూడా దానికి రియాక్ట్ అయ్యారు. వన్ మోర్ థింగ్, మీరు మాకు పంపించిన వీడియో, బంకర్ లోపల వీడియో మాకు కనిపిస్తుంది. చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అంటే వాళ్ళందరూ అక్కడ మీ నైబర్సా, మీతో ఉండేవాళ్ళేనా అక్కడ? అదే సేమ్ బిల్డింగ్ సంబంధించిన వాళ్ళు. ఆ బిల్డింగ్ సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి కదండి, ఒక 30 years బ్యాక్ నిర్మించిన బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఒక 3-4 అంతస్తుల బిల్డింగ్ ఉంటాయి కదా, వాటన్నింటికి గ్రౌండ్ ఫ్లోర్ లో బంకర్ ఉంటుందండి. సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ గ్రౌండ్ ఫ్లోర్ కి రావాలా. మిగతా ఇప్పుడు కొత్త అపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు లేటెస్ట్ గా నిర్మించిన ఇండివిజువల్ గా ప్రతి హౌస్ కు ఉంటుంది, ప్రతి అపార్ట్మెంట్ కు ఉంటుంది. కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళాల్సిన అవసరం రాదు. అదేలేండి. సో మీరుంది ఏ ఏరియా అక్కడ రవి గారు? ఇజ్రాయిల్లో మీరు ఏ ఏరియాలో ఉన్నారు? అండ్ ఈ యుద్ధం జరుగుతున్న అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ కానీ ఎక్కువ తీవ్రత ఉన్నటువంటి ప్రాంతాలకు మీకు దగ్గరేనా? మీరేమైనా చూసారంటే మీకు దగ్గరలో బాంబ్స్ కానీ? లైన్ డిస్కనెక్ట్ అయినట్లుంది. మరొకసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను తప్పకుండా. అక్కడ ఏదైనా సిగ్నల్ ప్రాబ్లం అయి ఉండొచ్చేమో. సో యూ కెన్ సీ అక్కడ చాలా మంది బంకర్స్లో దాక్కుని ఉండడం మీకు కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మిజైల్స్ ఎలా గాలిలో దూసుకుపోతున్నాయో మీకు అక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా సరే ఈ సౌండ్స్ వినిపిస్తున్నాయి. బట్ ఇట్ సీమ్స్ లైక్ ఇరాన్లో ఉన్నంత ఉద్రిక్తత, అంటే ఇరాన్లో ఉన్నంత మొత్తం డెస్ట్రాయ్ అవుతుంది కానీ, లేకపోతే డెస్ట్రక్షన్ కానీ మీకు ఇజ్రాయెల్లో కనిపించడం లేదు. అట్ ది సేమ్ టైం లేదండి. ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు అక్కడక్కడ 1-2 పడడము, కొంత మట్టుకు నష్టం జరగడం సహజమే కదా. అక్కడ ఇరాన్ లో 90% జరిగితే ఇక్కడ ఒక 10% జరుగుతుంది కదా. అంటే మీ దగ్గరలో ఏమైనా బాంబ్స్ పేలడం కానీ, మిజైల్స్ ఏమైనా పడడం కానీ మీరు ఎక్కడైనా కనిపించాయా? లేదండి, ఇక్కడ లేదు. లాస్ట్ టైము మాకు ఒక 300 మీటర్ల దూరంలోనే జరిగింది లాస్ట్ టైము. ఇప్పుడు మాత్రం ఒక 5-6 కిలోమీటర్ దూరంలో జరిగింది. ఓకే. అండ్ ఈ వార్ లో జనరల్ గా ఆర్మీ స్థావరాల మీద ఎక్కువగా అటాక్స్ జరుగుతూ ఉంటాయి కదా, కానీ కామన్ పీపుల్ ఎవరైనా లాస్ అయ్యారా? కామన్ పీపుల్ ఇళ్ల మీద కానీ వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం లాంటివి ఏమన్నా మీకు వచ్చే న్యూస్ ఏమైనా వచ్చిందా? అంటే ఇంజూర్స్ ఎక్కువ అయ్యాయండి. చనిపోయిన వాళ్ళు మేబీ ఒక 2-3 ఉండొచ్చు, ఎక్కువ లేదు. సీరియస్ ఒక 8-10 మంది దాకా సీరియస్ ఉన్నారు. ఒక దాదాపు 80 మంది 90 మందికి ఇంజూర్స్ అయినాయని వార్తలు ఉన్నాయండి ఇక్కడ. ఓకే ఓకే. అంటే అక్కడ అంచనా ఎలా ఉంది? ఇంక ఎన్ని రోజుల పాటు ఇలాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉందంటారు, ఈ వార్ కంటిన్యూ అయ్యే సిచ్యువేషన్? నేను ఒక 1 week 10 days అనుకుంటున్నామండి ఇక్కడ. ఓకే, ఇంకొక 1 week 10 days పాటు ఇరాన్ ఇంకా దాడులు కొనసాగించే అవకాశం ఉందంటారా? అవును, అనుకుంటున్నామండి. సో అంటే అమెరికా విషయంలో ఎలా ఉంది పర్సెప్షన్ ఇజ్రాయెల్ ప్రజలది? అమెరికా మద్దతుదారే కదండి, వీళ్ళ సపోర్టరే కదా. వెరీ హ్యాపీ, ఫుల్ సపోర్ట్ ఉంది అమెరికాది. గతంలో కంటే కూడా ఎక్కువ సపోర్ట్ ఉంది ఇప్పుడు అమెరికా ట్రంప్ నుంచి. ఓకే, దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఎక్కువ డిస్ట్రక్షన్ ఏ ఏరియాలో ఉంది మీకు ఏమన్నా అక్కడ ఐడియా ఉందా? ఇజ్రాయెల్ కి సంబంధించి బోర్డర్ లో కానీ ఆ ఏరియాస్ నేమ్స్? ఒక ఏరియా అంటే ఏం లేదండి, చాలా ప్లేసుల్లో జరిగింది అక్కడక్కడ. రాత్రిలో తెలవిలోనే ఒక బిల్డింగ్ మీద పడ్డది. ఒకరు చనిపోయారు అన్నారు, ఒక 2-3 సీరియస్ ఉన్నారు అని అన్నారు. ఓకే. దేశం అంతా చాలా ప్లేసుల్లో పర్టికులర్ ఒక ఏరియా అంటే కాదండి. ఎందుకంటే వాళ్ళు వచ్చే మిషన్స్ ఎక్కడ పడుతుంది తెలియదు కదా. వాళ్ళు ఖచ్చితంగా టార్గెటెడ్ గా ఇదే బిల్డింగ్ అని చెప్పి వాళ్ళు వేయరు కదా. కాబట్టి ఎక్కడ పడేది కూడా మనం ఊహించలేం. దానికోసమే ముందు జాగ్రత్తగా బంకులోకి వెళ్ళడం. ఇంకోటి ఏంటంటే బంకులోకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ మిసైల్ వచ్చి కొడుతుందని కాదండి, మిసైల్ ను పైన పేల్చేస్తాయి కదా. అవును అవును. ఆ పైన పేల్చేసినప్పుడు వచ్చే ముక్కలు కూడా తలుగుతాయి కదా, దానికోసం మెయిన్ అదేలేండి. అండ్ ఆ ముక్కలు వచ్చి చెల్లరి పడతాయి కదా, అట్లా తలిగినా కూడా ప్రమాదమే కదా. అవును అవును.
ఇండియన్ గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి అలర్ట్స్ వచ్చాయి? అంటే అక్కడ ఉన్న ఇండియన్స్ కి అలర్ట్స్ వస్తున్నాయని చెప్పి మేము విన్నాము, గైడ్ లైన్స్ ఇచ్చారని చెప్పేసి. సో మీకు ఎలాంటి నిన్ననే ఇచ్చారండి, నిన్ననే ఇచ్చేసారు ఇండియన్ ఎంబసీ నుంచి. జాగ్రత్త ఉండమని, బయటకు వెళ్ళొద్దని చెప్పి, బంక్ లో ఉండమని చెప్పి, కిటికీలు డోర్స్ అన్ని కూడా ఎప్పుడు మూసి ఉంచాలని, ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే కాంటాక్ట్ కావాలని చెప్పి ఈమెయిల్ అడ్రస్. అలాంటి అలారం వస్తుందండి, వెళ్తున్నా నేను. అలారం వస్తుంది, అలర్ట్ వస్తుంది, నేను లోపలికి వెళ్తున్నాను. కెన్ యూ కంటిన్యూ ఆన్ లైవ్? ఓకే. యా, అలర్ట్ అంటే మీకు ఎలా సైరన్ మోగుతుందా అక్కడ? వచ్చింది, ఫోన్ కి మెసేజ్ వచ్చింది కదా ఇప్పుడు. ఫోన్ కి మెసేజ్ వచ్చింది మాట్లాడుతున్నాగానే. అవునా? ఓకే ఓకే. అంటే ఏమని వస్తుంది? కెన్ యూ రీడ్ ఇట్ అవుట్ ఫర్ అస్? అవకాశం ఏదైనా ఉంటుందా, లేకపోతే జస్ట్ సిగ్నల్ లాగా వస్తుందా? లేదు, ఇంగ్లీష్ లో ఇబ్రూలో 2 భాషలు వస్తుంది. అవునా? మీరు ఇంగ్లీష్ మెసేజ్ మాకేమైనా చదివి వినిపించగలుగుతారా ఏమని వచ్చింది అనేది? అలర్ట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఫ్యూ మినిట్స్. Okay. ఫైండ్ ద బెస్ట్ ప్రొటెక్షన్ అరౌండ్ వెన్ రిసీవింగ్ ద అలర్ట్. ఎంటర్ ద ప్రొటెక్టెడ్ స్పేస్. అంటే మరికొద్ది క్షణాల్లో మీకు డేంజర్ ఉండే అవకాశం ఉంది, తొందరగా వెళ్ళి అవకాశం ఉంది, అవకాశం వస్తుంది, అలర్ట్ గా అని చెప్తారు అన్నట్టు. ఒక 10-15 మినిట్స్ తర్వాత ఈ ఏరియాలో రాకపోయినా, ఒకవేళ అయిపోయినా కూడా మళ్ళీ యూ కెన్ గో, బయటకు వెళ్ళొచ్చు అని వస్తుంది. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు ప్రొటెక్షన్ రూమ్ కి వచ్చానండి. ఇప్పుడు నేను సేఫ్టీ రూమ్ కి వచ్చాను. నేను సేఫ్టీ రూమ్ లో ఉన్నాను. సేఫ్టీ రూమ్ లో ఉన్నారా? మాకు చూపిస్తారా ఒకసారి ఆ రూమ్ ఎలా ఉందో? ఇది చూస్తున్నారా? ఇది. ఓకే ఓకే. సో అపోజిట్ రోజు పెట్టాలనా? ప్లీజ్ కెమెరా తిప్పాలి కదా. ఓకే ఓకే. ఇట్స్ లైక్ ఏ స్ట్రాంగ్ రూమ్. అంటే అది ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుందా కన్స్ట్రక్షన్ అదంతా? అవునండి, స్ట్రాంగ్ ఉంటుంది. మనకు 4 దిక్కుల గోడలు ఉంటుంది కదండి, అది 12 inches తోని కంప్లీట్ సిమెంట్ తో ఉంటుందండి. సిమెంట్ కాంక్రీట్ తో ఉంటుంది. ఓకే ఓకే. సో 4 దిక్కుల